ఈ మధ్య ఎక్కడ ఏ సోషల్ మీడియా చూసినా, ఏ మీడియా ఛానల్ చూసినా కూడా అల్లు అర్జున్ గారి పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో, అల్లు అర్జున్ గారిని నిజంగా కావాలనే ఇరికించారా? లేకపోతే ఇది న్యాయపరంగానే జరిగిందా? మన దేశంలో పని లేనోళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇది చూస్తుంటే న్యూస్లు చూస్తూ ఉంటే చట్టం దాని పని చేసుకుంటా ఉంటే అవసరమై చేశారా, అనవసరంగా చేశారా, కావాలని చేశారా అని మాట్లాడితే ఏముంటుంది. ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం పోయే దశలో ఉంది. పోతుందో బతుకుతుందో తెలియకుండా 12-13 రోజుల నుంచి కొట్టుకుంటాడుతాను. ఈ టైంలో జరిగిన దానికి వీళ్ళందరూ బాధ్యులే. థియేటర్ కానీ, పోలీసు కానీ, ఈయన కానీ, ఇంకొంతమంది ఎవరైతే మెసేజ్లు పెట్టారో వాళ్ళు కానీ జనాన్ని అక్కడ పోగేయటం అసలే గొడవగా ఉంటుంది. ఫస్ట్ డే రిలీజ్, ప్రీమియర్ రిలీజ్ కదా అది అవును సార్. ఉంటుందని తెలిసినాక పబ్లిక్ని అందరినీ గ్యాదర్ చేద్దామని ట్రై చేయటం, ఆ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కావటం, ఇదంతా బయటికి రావటంతో ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. సో సంబడి షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయ్యింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్, ఆయనంతటా ఆయన రిజైన్ చేశారు ఎవరు అడగకుండానే. అంటే దట్ ఈస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్గా వీళ్ళందరిది. సో వీళ్ళు ఫైట్ చేస్తామంటే ఎట్లా దీనికి అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఎట్లయినా చచ్చిపోవచ్చా? చచ్చిపోతే పగబట్టారు అంటారా? ప్రాణాలు ఇస్తారు వీళ్ళు ఎవరన్నా ఈ మాట్లాడే వాళ్ళంతా? అంటే అల్లు అర్జున్ గారు ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. అందుకే ఆయన కక్షపూరితంగానే ఇదంతా చేశారు అని చాలామంది ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో దాన్ని పదే పదే సోషల్ మీడియాలో, మీడియా ఛానల్‌లో చెప్పడం వల్ల అదే నిజమని అనుకుంటున్నారు చాలామంది. అనుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే ఆయనకి వేరే పని ఉండదా? ఎవరి పేరు చెప్పారు, ఎవరి పేరు చెప్పలేదు, ఇవే చూసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళకి వేరే పని ఉండదు. సంవత్సరంలో చేసేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇంకా 1 year కూడా అవ్వలేదు గవర్నమెంటు. వాళ్ళు చేసేయాల్సిన పనులు, వాళ్ళ కష్టాలు, నిష్ఠూరాలు, వాళ్ళ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్, రాష్ట్రంలో సమస్యలు ఇన్ని పెట్టుకుని ఒక హీరో తన పేరు చెప్పాడా చెప్పలేదా అని ఆలోచించి మధ్య అన్ని పనులు పక్కన పెట్టేసి అరెస్ట్ చేయించండి అని చెప్తూ చేస్తారంటే మనం నమ్మొచ్చు అది?